కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కోవడం అని పాతకాలపు సామెత ఒకటి ఉంది. అది అటు రాజశేఖర్ రెడ్డికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ సరిగ్గా సరిపోద్ది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవటం వాళ్ళకు మాత్రమే జరిగింది. ఇప్పటికే కాకినాడ పోర్టులో 41% వాటాను బలవంతంగా విజయసాయిరెడ్డి బంధువుకు చెందినటువంటి అరబిందోకి అమ్మేశారు. పేక మీద కత్తిపెట్టి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు దుబ్బేశారని చెప్పి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఏసీబీ కూడా లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా అసలు ఇదే కాకినాడ పోర్టుకు సంబంధించి వాస్తవానికి జరుగుతున్నటువంటి అనేక విషయాలు బయటకు వచ్చాయి. గతంలో మంత్రిగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా కూడా ఈ పోర్టు పేరుతో గతంలో సేకరించిన భూములను కబ్జా చేసినట్టుగా ఇప్పుడు పలు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం దాడిశెట్టి రాజానే అంటే కాదు, తన అనుచరులు దాడిశెట్టి రాజా మామ పేరు మీద కూడా కొన్ని భూములు ఉన్నాయంట. వాస్తవానికి గతంలో రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ఓఎన్జీసీకి సంబంధించి ఏదో ఒక రిఫైనరీ వస్తుందని చెప్పి కొంత భూములు సేకరించారు కాకినాడలో. అది మనందరికీ తెలిసిందే. సరే, ఆ తర్వాత ధర్నాలు రాష్ట్రోకోలు చేశారు. సరే, మొత్తానికి భయపెట్టో బెదిరించో ప్రజల నుంచి అయితే భూములు తీసుకున్నారు. కరెక్ట్గా భూములు ఇచ్చేసే టయానికి ఓఎన్జీసీని వెలగొట్టి నాడు రాజశేఖర్ రెడ్డికి కావాల్సినటువంటి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టారు. సో గతంలో జరిగిన వ్యవహారం ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ పోర్టు భూముల మీద కొనబడింది. అంటే ఎలాగా పోర్టు భూముల మీద కొన్నంటే ఎలా పడింది? గతంలో ఏదైతే ఈ పోర్టు కోసం ప్రజలు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో ఈ భూముల్ని ఒక ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక జీవోని అడ్డం పెట్టుకుని, ఆ జీవోలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరికి కావాల్సిందో వాళ్ళు దోచేశారు. సో ఇప్పుడు అందుకనే మనం చెప్పింది కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కోవడం అంటే. భూములు ఇచ్చేవరకేమో ఓఎన్జీసీని అడ్డు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి. తర్వాత భూములు ఇచ్చిన తర్వాత ఓఎన్జీసీ లేదు, గిఎన్జీసీ లేదని మొత్తం భూములన్నీ తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి కంపెనీలో క్విట్ ప్రోకో ఎందుకు వెళ్ళింది? అరబిందో కూడా ఇందులో ఎందుకు ఇరుక్కుని ఉంది? గతంలో ఎందుకు వెళ్ళిందంటే ఇలాగ అడ్డుకోలుగా కట్టబెట్టారు కాబట్టి. ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా కూడా కొంత భూమి ఆక్రమించాడనేది ఒక మాటగా చెప్తున్నారు. 2019లోకి అధికారంలోకి వచ్చిన జగన్ అరాచకంలో మరొక 4 ఆకులు ఎక్కువే చదివాడు. తన అధికారాన్ని అలాగే ఇతర వీటిని అడ్డం పెట్టుకుని అస్మదీయ కంపెనీ అయినటువంటి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి పరమయ్యేలా చేశారు. దీంట్లో ఇదంతా ఎవరిది? విజయసాయి రెడ్డి అల్లుడి కుటుంబ సంస్థ. ఈ అరబిందో అనేది విజయసాయి రెడ్డి అల్లుడు. ఎందుకు వైసీపీ ఇంత ప్రేమ చూపుతుంది? ఎందుకు విజయసాయి రెడ్డి ఇందులో ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అంటే, అరబిందో అనేది విజయసాయి రెడ్డి అల్లుడికి చెందినటువంటి బంధువుల కంపెనీ. అందులో విజయసాయి రెడ్డి అల్లుడు కూడా ఒక డైరెక్టర్ అని చెప్తారు. సరే, ఇదంతా పాత కథ అనుకోండి. అల్లుడి సంస్థ ఇవన్నీ పెద్దలకైనా అనుకున్నారేమో కానీ కాకినాడ ప్రాంత వైకాపా నేతలు తమ రైతుల నుంచి సేజు గతంలో బలవంతంగా లాక్కున్న భూముల్లో కొన్నిటిని ఒక జగన్ హయాంలో వచ్చిన ఒక జీవోని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పిఠాపురం తుని ప్రాంతాలకు సంబంధించిన 2 ముఖ్య నేతలు 70కి పైగా ఎకరాలు కొట్టేశారు. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. తమ శక్తి మేరకు చోటా మోటా నాయకులు కూడా, అంటే ఆళ్ళు తింటే మేం తినకూడదు అనుకున్నారేమో కానీ ఆ స్థాయిలో కాకపోయినా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ మండల స్థాయి నేతలు ఎవరైతే ఉంటారో, ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాపం వాళ్ళ స్థాయిలో అయితే కొట్టేశారు. ఇక జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా స్వయంగానే కాకుండా తన మామ పేరు మీద కూడా కొన్ని భూములు లాగేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు అయితే బయటకు వచ్చేసాయి. అంటే ఇదేదో ఆరోపణలు కాదు. దాడిశెట్టి రాజా పేరు మీద, ఆయన మామ పేరు మీద కూడా వీళ్ళ నుంచి తీసుకున్నటువంటి భూములు వాళ్ళ వసూలు చేసుకున్నట్టుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఉంది. మరి ఇది దాడిశెట్టి రాజా మెడకు చుట్టుకుంటుందా అంటే ఖచ్చితంగా 100కు 200% చుట్టుకుంటుంది. బలవంతంగా భూములు లాక్కోవడం అనేది ఒక రకమైనటువంటి క్రైము. ఇది తీసుకున్న ఉద్దేశం వేరు, బట్ అధికారాన్ని ఉపయోగించి వీళ్ళు మొత్తాన్ని కూడా లాక్కుంటున్నారు. 2005లో భూసేకరణ నోటీసులు అందుకున్న రైతుల్లో 2180 ఎకరాల యజమానులు ప్రభుత్వానికి లొంగకుండా సుదీర్ఘంగా పోరాడుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు రైతులకు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక రైతులతో కూడిన ఒక కమిటీ వేసి సేజ్ రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తామని ఆయన చెప్పింది. ఏంటంటే గతంలో కొంతమంది రైతులు ఇంకా ఈ సేజు భూములకు సంబంధించి తమ భూములు ఇవ్వకుండా కోర్టులో పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఓట్ల రాజకీయం మనకు తెలుసు కదా, నేను వచ్చిన తర్వాత ఒక కమిటీ వేస్తాను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు దీన్ని గట్టిగా ఖండించలేకపోయాడంటే సేకరించింది వాళ్ళ నానే, ఈ భూములు సేకరించింది వాళ్ళ నానే.
కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమీ అనలేడు. అనలేక ఏమన్నాడు, నేను వచ్చిన తర్వాత ఒక కమిటీ వేస్తాను, మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పాడు. ఏంటా చిరునవ్వులు? వైసీపీ నేతలకు దోచిపెట్టడం. పాపం ఆ రోజు వీళ్ళేమనుకున్నారంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంతకాలం మనం చేసిన పోరాటానికి ఏమైనా ఫలితం దొక్కుతుందేమో, భూముల రేట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు మనం 2005కి 2000 దాదాపు 25కి వచ్చేసాం. 2005కి 2025కి 20 సంవత్సరాలు తేడా ఉంది. మరి అప్పుడు రేటుకి ఇప్పుడు రేటుకి ఏమైనా సంబంధం ఉందా? సో రైతులు ఎందుకు అడ్డం తిరుగుతున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు అంటే కూడా ప్రధాన రీజన్ అదే. సో అసలు సేజ్ చరిత్ర ఏంటంటే కాకినాడ ప్రాంతంలో పారిశ్రామిక జోన్గా ప్రకటించి అందులో ఒక ఆయిల్ రిఫైనరీని స్థాపించేందుకు ఓఎన్జీసీ 2005లో నాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రాజశేఖర్ రెడ్డి వేసినటువంటి స్కెచ్. ఇది అంటే పేరుకేమో రిఫైనరీని చూపిస్తారు, ఇదిగో మనకి ఒప్పందం కుదుర్చుకుందాం, మరి మీరు భూములు ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు, అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం కోసం చేశారు. బట్ తరువాత ఏమైంది, రైతుల నుంచి భూములు లాక్కున్న తర్వాత వైఎస్ ప్రభుత్వం ఓఎన్జీసీని వెళ్ళగొట్టి సేజ్ను తమకు కావాల్సిన ప్రైవేటు కంపెనీలకు ఇచ్చుకుంది. తాను ఏపీఐఐసి ద్వారా తీసుకోవాల్సిన వాటాను కూడా వదిలేసింది. వాస్తవానికి ఇందులో కొంత ఏపీఐఐసి ద్వారా తీసుకోవాల్సిన వాటా ఉంది, అంటే ప్రభుత్వం కొంత వాటాను తీసుకోవాలి, దాన్ని కూడా కావాల్సిన వాళ్ళకి కట్టుబెట్టేసాడు. ఎందుకు? అంత కమిషన్ల పరం కదా. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే ఏమవుతుంది, 100 ఎకరాలు 150 ఎకరాలు 2 ఎకరాలు ఏపీఐఐసిసి ఆధీనంలో ఉండాలి. బేసిక్గా ఏపీఐఐసి ఏం చేస్తే తర్వాత ఇతర కంపెనీలకు ఇస్తుంది. తర్వాత ఏం చేశారు, మాకు కూడా ఏమవుతూ మొత్తం మీరే తీసేసుకోండి అని చెప్పి మొత్తంగా తనకు కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టాడు. ఏదైనా ఒక కంపెనీకి కట్టబెట్టాడు అంటే ఖచ్చితంగా 100కు 100% దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు పెట్టుబడులు ఎలా తరలి వచ్చాయని మనందరికీ తెలుసు. ఇలా తండ్రి ఆడకు దోచి పెడితే అవి తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి వచ్చాయి. క్విట్ ప్రోకో అన్నాం కదా, తండ్రి చేస్తే దాని కొడుకు ప్రతిఫలం వచ్చేది. తండ్రి ఏమో పైకి ఏమి ఎరగని ఏమి తీసుకోకుండా చేసినట్టు కనపడతాడు, కానీ దాని వెనక చాలా కథ ఉంటుంది. సరే, ఇదంతా వేరే కథ అనుకోండి. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సేజ్ మొత్తం జగన్ అస్మదీయ సంస్థ అయినటువంటి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు కంపెనీ పరమైంది. సో దీన్ని దోచిపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి చేయని కృషి లేదు. ఎందుకు దోచిపెట్టాడు అంటే నాడు తండ్రి దగ్గర మొదలు పెడితే నేడు జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళకి కొంతమంది ఉంటారు. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి దోచిపెట్టలేదా? మొత్తం కాంట్రాక్ట్లన్నీ 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే, రేపు పొద్దున ఇవన్నీ విచారణలోకి వచ్చిన తర్వాత ఇందులో ఎంత అవినీతి జరిగింది ఏంటనేది బయటికి తెలుస్తుంది అనుకో. అందుకనే అంటే స్వయంగా మంత్రితో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డికి బంధుత్వం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడి కంపెనీ అయినటువంటి అరబిందోకి దోచిపెట్టారు. ఒక రకంగానేమో కాకినాడ సీపోర్ట్లోనేమో 41% వాటాని అటు అరబిందోకి దోచిపెట్టారు, ఇటు భూములేమో ఇటు దోచిపెట్టారు. అంటే ఒక రకంగా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను నయవంచనకు గురి చేశాడు. పైకి మంచి చేస్తున్నట్టు నటించి ప్రజల భూముల్ని ప్రజల ఆస్తుల్ని ముఖ్యంగా ఎలాంటి వాటిని కొట్టేశాడు అనటానికి ఇవే ఒక ఉదాహరణ. రేపొద్దున ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు యమపాశంలా చుట్టుకోబోతున్నాయి అనేది ప్రస్ఫుటంగా అర్థమవుతుంది.